సమావేశాల్లో మోదీ 3.0 ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర బడ్జెట్ పై గత కొన్ని రోజులుగా కసరత్తు చేస్తోంది మోదీ ప్రభుత్వం. కేంద్ర బడ్జెట్ పై ప్రధాని మోదీ నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఎవరెవరు పాల్గొన్నారు? కేంద్ర బడ్జెట్ పై కసరత్తు దాదాపు పూర్తయినట్లేనా? కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 23న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ పై గత కొన్ని రోజులుగా కసరత్తు చేస్తోంది కేంద్రం. అందులో భాగంగానే కేంద్ర బడ్జెట్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో మోదీ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం హాజరయ్యారు. సాధారణ బడ్జెట్ పై పరిశ్రమలతో పాటు మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు పెట్టుబడులను రాబట్టేందుకు కేంద్రం ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయాలని భావిస్తోంది. గత పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ 3.0 ప్రభుత్వం సంస్కరణలను వేగవంతం చేయనుందని చెప్పారు. పెట్టుబడులు రాబట్టడం ద్వారా వృద్ధి రేటు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం వ్యూహం సిద్ధం చేస్తోందని తెలిపారు. దేశంలోని ఏ రంగంలో ఏ స్థాయిలో సంస్కరణలు అవసరమో ఆయా రంగాల నిపుణుల నుంచి అభిప్రాయాలను సేకరించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. 2047 నాటికి మోదీ ప్రభుత్వం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. సాధారణ బడ్జెట్ ద్వారా దేశ అభివృద్ధికి రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయాలని, ఇందుకోసం ప్రత్యేకంగా మౌలిక సదుపాయాల రంగంలో ప్రత్యేక కృషి అవసరమని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దేశంలోని ఆర్థికవేత్తలతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు సైతం పేద, మధ్య దిగువ, మధ్యతరగతి వర్గాలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదాయపు పన్ను, గృహ రుణాల విషయంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు ఊరట కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పేదల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో త్వరలో ఎన్నికలు జరగనున్న జార్ఖండ్, హర్యానా, మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీకి తాయిలాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలలో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ద్రవ్యోల్బణం దెబ్బతినకుండా ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అలాగే ఆర్థిక వృద్ధి పెరిగేలా చూసుకోవాలని, దేశంలో ఉద్యోగాలను సృష్టించడం, ఆదాయ స్థాయిలను మెరుగుపరచడం వంటి చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది. వినియోగదారుల ధరల సూచిక దేశ రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2024 ఏప్రిల్లో 4.83%గా, మేలో 4.75%గా అంచనా వేసింది. కాగా ద్రవ్యోల్బణం 4% కంటే తక్కువగా వచ్చే వరకు ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించదు. దీంతో రుణాలు తీసుకునే వారిపై వడ్డీల భారం పడిపోతుంది. ఈ క్రమంలో ద్రవ్యోల్బణాన్ని 4% కంటే తగ్గించేందుకు సీతారామన్ కృషి చేయాల్సి ఉంటుంది. అలాగే గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. అందుకే గ్రామీణ ప్రజలు, రైతుల కోసం బడ్జెట్లో నిర్మలమ్మ మరిన్ని నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ద్రవ్యలోటును 5.1%కి నిర్దేశించుకున్నారు. దానికి కట్టుబడాల్సి ఉండొచ్చు. షిప్పింగ్ కార్పొరేషన్, ఎన్ఎండీసీ వంటి అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల వంటి విషయాల్లో వ్యూహాత్మక విక్రయాలు జరపాల్సి ఉంటుంది. వ్యక్తిగత ఆదాయపు పన్ను విషయంలో ఊరట కోసం ఎదురుచూస్తున్నారు పన్ను చెల్లింపుదారులు. గతంలో తక్కువ పన్ను శాతంతో కార్పొరేట్స్ కు ఊరటనిచ్చింది నిర్మలమ్మ. వేతన జీవులకు మాత్రం మొండి చేయి చూపింది. ఈసారి కేంద్ర బడ్జెట్లోనైనా తమకు ఆదాయపు పన్ను రేట్లు తగ్గుతాయని వేతన జీవులు ఆశపడుతున్నారు. సాధారణ ప్రజల నుంచి బడా వ్యాపారుల వరకు కేంద్ర బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్న పద్దులో ఏ వర్గాలకు ఊరట లభిస్తుందనేది చూడాలి.